నాడు టీడీపీ ప్రభుత్వ హయాంలోని అసెంబ్లీ సాక్షిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ఆమోదించి నేడు ఎన్నికల సమయంలో కావాలని తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ అన్నారు. సోమవారం తాడేపల్లి కేంద్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాటి పిఎస్సిఎస్ చైర్మన్ పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకోవాలన్నారు. ఈ చట్టం ద్వారా 100 ఏళ్ల తర్వాత ప్రతి గ్రామంలో భూ సర్వే జరుగుతుందన్నారు. దీంతో ప్రతి ఒక్కరికి భూములపై సర్వ హక్కులు ఉంటాయన్నారు. సైకిల్ గుర్తులు లాక్కున్నాడు. ఆ తర్వాత మోహన్ బాబు నుంచి హెరిటేజ్ సంస్థను లాక్కున్నాడు. ఈ రకంగా చూస్తే చంద్రబాబు నాయుడు జీవితం అంతా కూడా లాక్కోవటం కొట్టేయడంతోనే నిండిపోయింది. కాబట్టే పచ్చకావంలో వచ్చిన లోకం అంతా పచ్చగా కనబడినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విధంగానే భూములు లాక్కుంటారని చెప్పి ఒక అపోహ పడుతూ అదే పనిగా మా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఎప్పుడు తెచ్చారు, అసలు దీన్ని ఎవరు కారకులు అంటే కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ యొక్క సూచనల మేరకు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే చట్టం మీద చర్చ జరిగింది. ఈ చట్టాన్ని అప్పుడు ఆమోదించడం జరిగింది. 29 జూలై 2019లో ఈ యొక్క చట్టం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అంటే ఏంటి, ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామిక వ్యవస్థలో ఈ ప్రజాస్వామ్యంలో దేవాలయంగా భావించేలాంటి ఒక నిండు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు, ఆ పార్టీ పిఎస్సి చైర్మన్ గా ఉన్నటువంటి పయ్యావుల కేశవులు మాట్లాడినటువంటి మాటలు మనందరికీ తెలుసు. ఆయన ఏం మాట్లాడాడో ఒక్కసారి నిండి అసెంబ్లీలో వీడియో రూపంలో చూద్దాం. ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం. అయితే తప్పకుండా ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం. అయితే మంత్రి గారు చెప్పినట్టు వారు లక్ష్యాల్ని చాలా స్పష్టంగా చెప్పారు. అధ్యక్ష, ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైనటువంటి టైటిల్, డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది. అధ్యక్ష, ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్ గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా ఈ యొక్క చట్టం అనేటువంటిది నీడ్ ఆఫ్ ద అవర్, దీన్ని భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించిందని చెప్పి ఈ యొక్క చట్టం తీసుకురావడం రాష్ట్రానికి, ప్రజలకి, రైతులకి చాలా మంచిదని చెప్పి, ఈ చట్టం చాలా గొప్పదని చెప్పి, ఆమోదయోగ్యం అని చెప్పి దీన్ని నిండు అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ ఆమోదిస్తుందని చెప్పి పయ్యావుల కేసులు మాట్లాడినటువంటి మాటలు వీడియో రూపంలో చూసాం. అదేవిధంగా ఆయన మాట్లాడినటువంటి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అసెంబ్లీ రికార్డ్స్ వేదికగా ఏదైతే మాట్లాడాడో ఏం చెప్పాడు ఆయన, అధ్యక్ష ఈ బిల్లు తప్పకుండా ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్లే బిల్లు, ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం. ఈ బిల్లు కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, అప్పుడెప్పుడో 1858లో ఆస్ట్రేలియాలో వచ్చింది. అంతకు ముందే ఆంధ్ర రాష్ట్రం కంటే ముందే కూడా కర్ణాటకలో భూమి అనే పేరుతో వచ్చింది, మరో రాష్ట్రంలో వచ్చింది. ఇవన్నీ అమలవుతున్నాయి, ఇవి మంచి కోసమే అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తులు మరి ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మాటలకి ఏమన్నా సంబంధం ఉందా? చంద్రబాబు నాయుడు అడుగుతున్నా, అంటే నువ్వు అసెంబ్లీ వదిలేసి వెళ్ళిపోయావు కాబట్టి అసెంబ్లీలో మీ సభ్యులు మాట్లాడినవన్నీ మర్చిపోవడం మీ ఉద్దేశమా, లేకపోతే నువ్వు మీ సభ్యులు అందరూ కలిపి గజనీలాగా ఏమన్నా తయారయ్యారా? సభలో ఉన్నప్పుడు ఒకలాగా, సభ బయటికి వెళ్ళాక ఒకలాగా, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చంద్రముఖిలా వ్యవహరిస్తున్నావా చంద్రబాబు అని నేను ఆయన అడుగుతున్నా. ఇదే చంద్రబాబు నాయుడు ఈ చట్టం గురించి అందరికీ కూడా IVRS కాల్స్ చేస్తున్నాడు. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, వచ్చేవి IVRS కాల్స్ కాదు, వైరస్ కాల్స్, ప్రజాస్వామ్యానికి పడుతున్నటువంటి వైరస్ కాల్స్ అవి. ఎందుకంటే ఈ చట్టం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి, రైతుల యొక్క స్థలాలకో పొలాలకో వారి యొక్క భూములకో రక్షణ కలుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి భూ దోపిడీదారులు, చంద్రబాబు నాయుడుకు తొత్తులుగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యక్తులు, అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రజల యొక్క భూములను కొట్టేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ యొక్క రక్షణ చట్టంతో అటువంటి భూ దోపిడీదారులు కాళ్ళు చేతులు కట్టేయబడతాయి. కాబట్టి ఈ రోజు వీళ్ళంతా మూకమ్మడిగా చేరి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈ ప్రభుత్వం మీద ఇన్ని అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. సరే, మీకు ఇంత దమ్ముంది కదా, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, నేను సవాల్ చేస్తున్నా. ఈ రోజు అనకాపల్లికి వస్తున్నాడు ప్రధానమంత్రి మోదీ గారు, మీ కూటమి అంతా కూడా కలిపో మీటింగ్ పెడుతుంది. నీకు దమ్ముంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు చెప్తారు కదా నాకు కేంద్రంలో హోల్డ్ ఉందని, నిన్నే ఛాలెంజ్ చేస్తున్నా పవన్ కళ్యాణ్, నీకు దమ్ముంటే నరేంద్ర మోడీతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి ఒక నల్ల చట్టం అని చెప్పించే దమ్ము మీ ఇద్దరు ఎవరికైనా ఉందా? లేదా ముస్లిం రిజర్వేషన్లు కంటిన్యూ చేయిస్తాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా ముస్లింలు 4% రిజర్వేషన్ ఉంచుతామని చెప్పి మోడీతో చెప్పించే దమ్ము చంద్రబాబు నీకుందా, పవన్ కళ్యాణ్ నీకుందా అని అడుగుతున్నా. నీతో పాటు నిన్న మొన్నటి వరకు అంటగాగినటువంటి